హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో చింతపండు పేస్ట్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దామండి. ఇది సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. చివరి వరకు చూసారంటే కొన్ని టిప్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ మనం చింతపండుని ఇలా విడదీసుకొని పెట్టుకోవాలండి. మనకి ముద్దలాగా వచ్చేస్తుంది కదా. ఇలా విడదీసుకోవడం వలన మనకు చింతపండు చక్కగా నాని పులుసు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా కాస్త పెద్దగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలండి. దానిలో శుభ్రంగా నీళ్లు పోసి 2-3 సార్లు కడగాలి. కడగడం మాత్రం మర్చిపోవద్దండి, ఖచ్చితంగా కడగాలి. ఎందుకంటే దానిపైన డస్ట్ అది ఉంటుంది. నేను చింతపండు కడిగిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇంకా చూడండి, స్టవ్ పైన పెట్టి చింతపండు మునిగేంతగా నీళ్లు పోసి, మునిగిన తర్వాత కూడా పైన మనకి ఒక 1 or 2 ఇంచెస్ వరకు వాటర్ ఉండేలాగా చూడాలండి. ఇప్పుడు ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ముందుగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుపట్టాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా పూర్తిగా చల్లారబెట్టాలండి. చల్లారబెట్టిన తర్వాత చూడండి మనకి ఎంత గుజ్జు గుజ్జుగా ఉందో. నీళ్లు మాత్రం వీలైనంత తక్కువగా వేయాలి. ఇలా ఒక్కసారి చేతితో బాగా పిసుకుతూ కలిపామంటే గుజ్జంతా పూర్తిగా వచ్చేస్తుందండి. మనం జనరల్గా ఎక్కువ చింతపండుని గుజ్జుగా తీయాలనుకున్నప్పుడు ఇలాంటి చిల్లులు గిన్నె కానీ, లేదంటే చూసారా ఇలాంటి జల్లెడ కూడా ఉపయోగిస్తామండి. వాటితో తీస్తే మనకి చాలా టైం పడుతుందండి. అలా కాకుండా చూడండి, మనకి కూరగాయల నెట్ బ్యాగ్ అండి ఇది. మనం కూరగాయలు స్టోర్ చేసుకునే నెట్ బ్యాగ్ ఉంది కదా, దానిలో చాలా ఈజీగా చింతపండు గుజ్జు ఎలా తీయొచ్చు చూడండి. చూసారుగా మనం ఎంత ఈజీగా వచ్చేస్తుందో. జస్ట్ మనం అలా పిండుతూ ఉంటేనే ఈజీగా వచ్చేస్తుందండి. చిల్లులు గిన్నె అయితే మనకి చేతులు బాగా పెయిన్స్ వస్తాయి ఎక్కువ చింతపండు తీయాలనుకున్నప్పుడు. ఇది చాలా చాలా ఈజీ మెథడ్ అండి. చింతపండు పులుసు చూసారు కదండి, ఇలా గట్టిగా ఉండాలి. లూజ్గా ఉంటే మనకి తర్వాత ఉడికించుకునేటప్పుడు చాలా టైం పడుతుందండి. ఇప్పుడు ఈ పిప్పిలో కొద్దిగా నీళ్ళని వేసి మరలా అదే విధంగా పులుసు తీయాలి. అలా 2 సార్లు చేస్తే మనకు చింతపండులోని పులుసు అంతా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చాలా తక్కువ నీళ్ళని వాడండి. మీరు వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నాను. చెయ్యని వాళ్ళు ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా లాస్ట్గా మిగిలిపోయిన పిప్పిలో కూడా కొద్దిగా నీళ్ళని వేయాలండి. సుమారుగా 1 లీటర్ వరకు నీళ్ళని వేస్తే దీనిలో ఉన్న పులుసు అంతా మనం తీసి పెట్టుకుంటే రసం, సాంబారు వాటిలోకి ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఈ పిప్పిలో మనం తీయడానికి పులుసు ఏమీ రాదండి, కానీ మనం ఇలాంటి చిన్న చిన్న రాగి, ఇత్తడి వస్తువులు తోముకోవడానికి బాగుంటుంది. ఎండలో బాగా ఎండబెట్టి వాటి కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని స్టవ్ పైన పెట్టి ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి చూసారా, నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు పసుపు, అలాగే ఒక 1/2 కప్పు దాకా సాల్ట్ వేసానండి. ఉంటే గనక కల్లుప్పునైనా వేయొచ్చండి. ఇప్పుడు ఇంకా ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇలా కనీసం 1 గంట, గంటన్నర పాటు మనం పులుసుని ఉడికించుకోవాలి. అలాగే మనం రసం, సాంబార్ కోసమని తీసి పెట్టాం కదండి పులుసుని, ఆ పులుసులో కూడా కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఇలా మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుని మన అవసరాన్ని బట్టి ఎంత కావాలంటే అంత పులుసుని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే చింతపండు గుజ్జు ఉడుకు పట్టిందండి. ఉడుకు పట్టి ఇలా బబుల్స్ లాగా వస్తూ చిందుతూ ఉంటుందండి. అలాంటి స్టేజ్లో ఇంకా మూత పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. మనకి పులుసు అనేది దగ్గరకు వచ్చే కొద్దీ బాగా చిందుతుందండి. చింది చుట్టుపక్కల పడుతుంది, అలాగే మన మీద కూడా పడుతుంది. కాబట్టి ఇలా మూత పెట్టి చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకా బాగా దగ్గరకు వచ్చేసాక ఒక 10 నిమిషాల ముందు దించేస్తాము అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు నూనె వేసానండి. ఇలా నూనె వేస్తే చింతపండు గుజ్జు నల్లబడకుండా ఉంటుందండి. చూసారా, మనకి చాలా చిక్కగా పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసి స్టోర్ చేసుకోవాలండి. ఇలా పులుసు రెడీగా ఉంటే మనకి చక్కగా అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చండి. అన్ని రకాల పచ్చళ్ళు, చక్కగా పులిహోర, దేనిలోకైనా సరే ఒక్కరోజు కొద్దిగా కష్టపడ్డామంటే మనకి చాలా చాలా ఈజీగా ఉంటుందండి తర్వాత పని. ఈ పేస్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం అయినా సరే ఫ్రెష్గానే ఉంటుందండి. టేస్ట్ ఏమాత్రం మారదనమాట. వీడియోలో చూపించిన విధంగా ఇలాగే చేశారంటే చక్కగా మీకు హెల్ప్ అవుతుంది.
అలాగే మనం రసం సాంబార్ కోసం తీసిన పులుసును కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.